changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము పాత నిబంధనలో క్రీస్తు నిక్షిప్తతను మనం గమనిస్తూ ఈ దినము ద్వితీయోపదేశ కాండంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉనికిని మనం గమనించే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. గతించిన దినాల్లో ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండాల నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాదృశ్య రూపకంగా చెప్పబడ్డారు, అలంకారికంగాను యేసుక్రీస్తు ప్రభువారి ప్రవచనాలను మనం చక్కగా వింటూ వచ్చుచూ ఉన్నాం. ఈ దినము ద్వితీయోపదేశ కాండంలో నుంచి కొన్ని విషయాలు మనందరం కూడా తెలుసుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 4వ వచనంలో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు ప్రభు అద్వితీయుడు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అని లేఖనంలో గమనిస్తున్నాం. దీన్ని హీబ్రూలో షమా అంటారు. అంటే అర్థం ఏంటంటే నీ దేవుడిని నువ్వు ప్రేమించాలి. ఎలాగ నువ్వు ప్రేమించాలి అని అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి అనే మాటను గమనిస్తూ, అన్నిటికంటే ముందుగా అద్వితీయుడు అనే విషయాన్ని గమనిస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ అద్వితీయుడుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు అద్వితీయుడు అంటే, చాలా శ్రద్ధగా నా మాటలు వినండి ప్రియులారా. నా మాటలు అద్వితీయుడు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడగు ప్రభువు ప్రభు అయిన యెహోవా అద్వితీయుడు, అద్వితీయుడు, అద్వితీయుడు. అద్వితీయుడు అనగా నాలాంటి వాడు ఇంకొకడు లేడు. అద్వితీయుడు అనగా నా ప్లస్ ద్వితీయ, నేను ఒక్కడే, నాలాంటోడు ఇంకొకడు లేడు అనే సందర్భంలో అద్వితీయ అనే మాటను గమనిస్తూ ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా లేఖనాలు చెప్పబడినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ, ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే అద్వితీయ. ఈ అద్వితీయుడు ఎవరు? మరి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడ్డ అద్వితీయుడు ఎవరు? యోహాను సువార్త 3:16వ వచనంలో చెప్పబడిన ఈ అద్వితీయుడు ఎవరు? అద్వితీయుడు అనగా వేరొకడు లేడు, ఒక్కడే అని అర్థం. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెండో వాడు కాదు, లేదంటే ఆయన మరొక దేవుడు కాదు. చాలా మంది సహోదరులు, ముస్లిం సహోదరులు కానివ్వండి, యూదులు కానివ్వండి, వాళ్ళు నమ్మేది ఏంటి అని అంటే, దేవుడు నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. సో యేసుక్రీస్తు ప్రభువారు వేరొక దేవుడు కాదు, ఆయన అద్వితీయుడు. ఎవని గురించి ద్వితీయోపదేశ కాండంలో అద్వితీయుడు అని చెప్పబడిందో, అద్వితీయ లక్షణాలు దేవునికి ఇవ్వబడినాయో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్వితీయుడు. అనగా త్రియేక దేవుని యొక్క ఉనికిని కూడా ఇక్కడ గమనిస్తుంటున్నాం ప్రియులారా. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయుడిగా పేర్కొనబడ్డారు. మనం మన దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ వాంఛతో మనం ప్రేమించాలి. ఇది బైబిల్ మనకు నేర్పుచున్న సత్యము. రెండవదిగా ఆలోచన చేయగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో రెండవది పేర్కొనబడింది 18వ అధ్యాయము వచనంలో, మోషే అంటున్నాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి అని చెప్పేసి లేఖన భాగంలో గమనిస్తుంటున్నాం ప్రియులారా. ఈ మరొక ప్రవక్త ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా అడిగారు, నువ్వు ఎవరివి? ఏలియావా? లేదా యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో నువ్వు ఆ ప్రవక్తవా అన్నారు. ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ప్రవక్త. అయితే భక్తుడైన లూకా వైద్యుడు కూడా లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో, దేవుడైన యెహోవా మన కొరకు పితరులలో మోషే సెలవిచ్చినట్లుగా మన కొరకు పితరులలో ఒక ప్రవక్తను పుట్టిస్తాడు అని చెప్పేసి లేఖనాలు చెప్పబడ్డాయన్న విషయాన్ని కూడా అపోస్తల కార్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. సో రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్తగా ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినట్లుగా గమనిస్తున్నాం. కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుడు కూడా. మూడవదిగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే, మూడవదిగా ద్వితీయోపదేశ కాండంలో మూడవది ఏంటి అని అంటే 29-30 వచనాల్లో దేవుని యొక్క నిబంధనను యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా గమనిస్తున్నాం. మూడవదిగా దేవుడు తన నిత్య నిబంధన తన బిడ్డలకు ఆయన నియమిస్తాడు, నెరవేరుస్తాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో, ఇదిగో నేను మీ కొరకు ఒక నూతన నిబంధన రక్తాన్ని లేదా నూతన నిబంధనను నేను చేస్తున్నాను అని దేవుడు పలికిన మాటను గమనిస్తున్నాం. దేవుడు మొట్టమొదటిగా మోషేతో నిబంధన చేసి ఉన్నాడు. అయితే ప్రజలు అవిధేయతను బట్టి దేవుడైన యెహోవా నేను నిత్య నిబంధనను మీ అందరి ఎదుట నేను చేస్తూ ఉన్నాను అనే విషయాన్ని
మనము గమనిస్తున్నాం 30వ అధ్యాయంలో. ఇదిగో జీవము, మరణము నీ ఎదుటనే ఉన్నవి. ఎవరైతే జీవాన్ని, మరణాన్ని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే మంచి చెడును వివేచిస్తారో అటు వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. జీవం, మరణం ఏంటి అనంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం. ఎవరైతే నమ్మరో వారికి నిత్య నరకం. అది జీవము, మరణము. మంచి, చెడు, మేలు, కీడు ఈ విషయాలన్నీ కూడా ఇదిగో జీవము, మరణము, మంచి, చెడు నీ ఎదుటనే ఉంచాను. మీరు ఏం కోరుకుంటారో కోరుకోండి అన్నట్లుగా లేఖన భాగంలో మనము గమనిస్తున్నాం. ఆ జీవము, మరణము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవుణ్ణి కలిగి ఉండటమే నిత్య జీవానికి వారసత్వం కలిగి నిత్య జీవానికి వారసత్వము కలిగి ఉంటాం ప్రియులారా. ఒకవేళ దేవుణ్ణి కలిగి లేకపోతే నిత్య నరకానికి పాలవుతాం. ద్వితీయోపదేశ కాండంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒకటి ఆయన ఏ విధంగా ఉన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే క్షమ అనగా మన దేవుడు అద్వితీయుడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవక్తగా చెప్పబడి ఉన్నారు. ఆ ప్రవక్తను వెతికారు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, దేవుడు అన్న విషయాన్ని గమనించాలి. మూడవదిగా నిత్య నిబంధన. ఇదిగో జీవం, మరణము మీదటనే ఉంచాను. దేవుడు మనందరికీ కూడా జీవము, మరణము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడాన్ని బట్టి నిత్య జీవము, నిత్య నరకములో నిత్య మరణము దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నమ్ముతారో వారికి నిత్య జీవం, నమ్మని వారికి నిత్య నరకం. సో నా ప్రియ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం సర్వసత్యాన్ని తెలుసుకొని మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గుర్తించాలి. కేవలం ఆయన ఒక ప్రవక్తనో, మా దేవుడు చెప్పాడండి, వేరొక దేవుడు లేడు అని అనడానికి లేదు ప్రియులారా. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు దేవుడుగా ఒప్పుకోరు. ఎందుకంటే యెహోవాయే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు అని బైబిల్‌లో చెప్పబడింది కదండీ! మరి ఈయన ఎలా దేవుడు అవుతాడు? అంటే దేవుడు చెప్తే మరలా దాన్ని వైలేట్ చేస్తాడా దేవుడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. సో మన దేవుడు అద్వితీయుడు. ఆయన యెహోవా వంటి అంటే దేవుడైన యెహోవా అద్వితీయుడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్వితీయుడు. అంటే దాని అర్థం వీరిద్దరు కూడా ఏకము. నన్నెరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పబడి ఉన్నారు. ఈ మాటలు తెలుసుకున్న నీవు ఇతరులకు తెలియచేయి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటున్నారు. వారి జీవితాల అద్భుతాలను జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఈ మాటల ద్వారా వారి జీవితాల్లో ప్రభా మేలులు, ఆశీర్వాదాలు పొందుకొని అయా నీ యొక్క వాక్య సత్యాన్ని గుర్తించి వాక్యము ద్వారా అనేక మర్మాలు తెలుసుకొనగలిగిన శక్తిని, సామర్థ్యమును వారికి అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.